సార్ మీరు సడన్గా వెళ్ళేసరికి వాటి రియాక్షన్ ఏంటండి? ఆ రియాక్షన్ యాక్చువల్గా మురళి గారు మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తే బాగుంటుంది, కొన్ని ఫోటోల్లో చూస్తే బాగుంటుంది. నాకు మాత్రం బాగా సంతోషంగా అనిపించింది. ఫోటో మీకు పంపిస్తాము. దే వర్ వెరీ హ్యాపీ. తర్వాత విక్టిమ్ పేరెంట్స్ హ్యాపీ అవ్వడం కాకుండా 20 hours లోనే విత్ ఇన్ అవర్స్ లోనే మీరు క్రిమినల్ ట్రాక్ చేయడంతో క్రిమినల్ ఎలా వాడి ఎక్స్ప్రెషన్స్ ఏంటి? వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇంత ఫాస్ట్ గా పోలీస్ పట్టుకుంటారా? క్రిమినల్స్ కి రియాక్షన్ గురించి మేము పెద్ద పట్టించుకోము. ఎందుకంటే మన ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అప్పుడు ఉండే. ఐ యూస్ టు క్లారిఫై, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్లీ పీపుల్. చట్టుబద్ధంగా ఉన్న వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్, కానీ నేరస్తులకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎప్పుడు నేను చేయాలి. కానీ మెదక్ ఎస్పీగా ఉన్నప్పుడు అంటే ఆ పోలీసింగ్ వేరే ఉండేది. ఏ కాలంలో, ఏ సమయంలో, ఏ అవసరాలు ఉంటే దానికి ప్రకారంగా పోలీస్ రిఫార్మ్ చేసి దానికి ఉన్న సవాల్కి మనం ముఖ్యంగా ఏంటి అంటే సొసైటీ మనతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, వారికి ఆశయాలు ఏంటి, ఆకాంక్షలు ఏంటి, అవి తెలుసుకొని ఆ విధంగా పనిచేయాలి. ఓకే సార్, రాచకొండ తర్వాత ఇక్కడికి వచ్చారు. కంప్లీట్గా అది పోలీస్ సంబంధం లేని డిపార్ట్మెంట్, కానీ ఇంతకుముందు ఆఫీసర్లు చేశారు. కానీ ఇక్కడికి వచ్చాక మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది, దాన్ని ఎలా మీరు? యాక్చువల్గా ఇక్కడ వచ్చే ముందు ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి నేను గమనించలేదు. ఇక్కడ వచ్చినాక మీకు ఫస్ట్ ఒకటి ఛాలెంజ్ చెప్తాను. ఈ డిపార్ట్మెంట్లో కొంచెం మేము ఎవరికి అది తప్పు పడటం లేదు, ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రం చెప్తున్నాం. ఈ గ్రాఫ్ మీరు ఒకసారి చూస్తే సడన్గా ఎంత లోన్ పెంచుకొని పోవడం ఎట్లా జరిగింది అంటే 4,000 నుంచి వరుసగా మేము వచ్చే రోజుకి 58,000 crore పైన లోన్ ఉంది. ఒక కార్పొరేషన్లో 58,000 crore లోన్ ఉంటే మనము ఎలా ఫీల్ అవుతాం? సో దానికి లోతుగా స్టడీ చేసుకొని కొంచెం ఇప్పుడు మిల్లర్స్ కూడా అందరూ ఉండరు, ఒక 5-6% ఉంటారు, కానీ దానివల్ల మిగతా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక అది ఒక మిల్లర్స్తో రికవరీ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం సక్రమంగా సరిగ్గా అన్నీ వాళ్ళకి జవాబు ఇచ్చి అక్కడ కూర్చొని అక్కడ నుంచి మనం డ్యూస్ తీసుకురావటం. 10 monthsలో 11,000 కోట్లు మనం లోన్ తగ్గించడం జరిగింది. సో ఇది నాకు చాలా సంతోషం. ఇందులో మీకు అంటే అంత ఈజీగా కావాలేదు, కానీ హడిల్స్ ఏమొచ్చాయి? ఇందులో హడిల్స్ ఏమొచ్చాయి మీకు? ఇందులో చాలా హడిల్స్ వచ్చాయండి. ఎందుకంటే బిగ్ షాట్స్ ఆర్ స్మాల్ షాట్స్ చట్టం అందరికీ ఒకటి. షార్ట్స్ అన్నారా? బిగ్ షాట్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు మన శాఖా మంత్రివర్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే అప్పటికి ఇక్కడ కొద్దిగా వ్యవస్థ చాలా కిందకి జారిపోయింది, దారుణంగా ఉండేది. ఇష్టం వచ్చినట్టుగా అలొకేషన్స్, ఒక వ్యక్తికి మోడర్న్ మిల్ ఉంటే వాళ్ళకి ఒక గింజ కూడా ఇవ్వకపోవడం, ఒకరికి మిల్ కాగితాల్లో ఉంటే లేకపోతే 2 ton మిల్ ఉంటే వాళ్ళకి వేలాది టన్ ఇవ్వడం. వసూలి చెప్పకండి, కానీ CMR కల్చర్ మిల్ రైస్ మిల్కి తిరిగి చెప్పాలి, దాని గురించి ఏం జవాబుదారీ లేకుండే. దాని మూలంగా ఈ లోన్ ఎంత పెరిగిపోయింది. సో మనము ఇనీషియల్ టైమ్స్లోని మిల్లర్స్కి మీటింగ్లో స్పష్టం చేశాము, ఇప్పటి నుంచి మీరు నీతి నిజాయితీకి దారిలో నడవాలా. మాకు తెలుసు అందరూ మంచివారు, అటువంటి వారు కొందరి మీద మేము కొద్దిగా యాక్షన్ తీసుకోవాల్సింది పడింది. సో 77 క్రిమినల్ కేసెస్, 40 రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తూ ఫస్ట్ 6 months చాలా కష్టంగా, దాని తర్వాత దానికి వచ్చింది. సార్ ఈ డిపార్ట్మెంట్లో మీరు చెప్తున్నట్లుగానే ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపిస్తుందండి, ఒక ఇండివిజువల్ క్రైమ్ ఉండదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మీరు ఏమైనా బ్రేక్ చేశారు అందులో? యు ఆర్ రైట్. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ ద సెన్స్ సిండికేట్ చెప్పొచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చెప్పొచ్చు. ఒకటి PDS రీసైక్లింగ్ చాలా పెద్ద సవాల్ ఉండేది. ముఖ్యంగా మురళి గారు ఏంటి అంటే చాలా కేసెస్ మన దృష్టిలో వచ్చాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, వివరంగా చెప్పలేము. బట్ 1000 టన్ మీకు ఇస్తే లేకపోతే 10,000 టన్ ఇస్తే ఆ పేడీ అప్పటికప్పుడే రైస్లో కన్వర్ట్ చేసి బయట పంపించడం, మనకు వచ్చేటప్పుడు PDS రీసైకిల్ నుంచి ఇవ్వడం. దానివల్ల స్టేట్ బాగా నష్టపోయింది. సో అది జరగదు ఎట్టి పరిస్థితుల్లో. ఇటు ఎన్ఫోర్స్మెంట్ శాఖని స్ట్రెంథెన్ చేసి PDS సైకిల్ మీద క్యాచ్ చేయడం, ఫిగర్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా 9 times ఎక్కువ సీజర్ ఉన్నాయి, 9 times. ఓకే. అండ్ అటు మిల్లర్స్కి మేము లాస్ట్ టైంలో పాలసీలో ఒక చేంజ్ తీసుకుని వచ్చాం. డిఫాల్ట్ మిల్లర్కి పేడీ ఇవ్వము.
జియో ఇష్యూ చేసాం. ఇనీషియల్గా ఎవరు ఏమనుకున్నారంటే అలా జియో చాలా వస్తాయి, చాలా రిలాక్స్ అవుతాయి. మేము మీటింగ్లో చెప్పాను, మీరు అది మా మాట నమ్మండి, ఇది ఎట్టి పరిస్థితిలో వెనక్కి తిరిగి పోవడానికి ప్రసక్తి ఉండదు. సో బెటర్ యూ డూ ఇట్, లేకపోతే మీరే నష్టపోతారు. 362 మిల్స్కి ఒక గింజ కూడా అలాట్మెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు కూడా గోడౌన్ నుంచి లారీ బయలుదేరకండి, స్టోర్కి వెళ్ళాలంటే మధ్యలోనే దాన్ని రకరకాలు చేస్తుంటారు. మీరు అన్నట్లుగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు పక్క మహారాష్ట్ర, కర్ణాటకకి, లేదా దాన్ని పాలిష్ చేస్తూ సన్నం బియ్యం అమ్మడం, రకరకాలు చేస్తుంటారు. లారీ మిస్ కాకుండా కూడా గతంలో GPS సిస్టమ్ పెట్టారు, అది వర్కౌట్ అవుతుందంటారా? ఇట్స్ ఎ వెరీ వాస్ట్ అండ్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం కాదు, కాకినాడ పోర్ట్కి వెళ్తాయి. అవును, నిజంగా కాకినాడ పోర్ట్కి ఇక్కడ నుంచి గతంలో చాలా పేడీ వెళ్ళింది, చాలా రైస్ కూడా వెళ్ళింది. సో అదంతా పకడ్బందీగా స్టడీ చేసి సిస్టమేటిక్గా దాంట్లో మా టీంతో సహా ప్రభుత్వ స్ఫూర్తితో వారి గైడెన్స్తో మనం పకడ్బందీగా చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ PV ఫిజికల్ వెరిఫికేషన్. అంతకుముందు PV ఓన్లీ నామకే వాస్తే ఉండే. ఇప్పుడు ఏంటి అంటే 100 టన్ను మీ దగ్గర ఉండాలంటే, నా దగ్గర ఉండాలంటే వచ్చి 100 టన్ ఉంది అని రాసి ఇచ్చేవాళ్ళు. మేము ఏం చేసాము, 2-3 సారి మన వాళ్ళకి చెప్పాము, అది అలాంటి కాగితాల మీద అవసరం లేదు. సో తర్వాత 5-6 కేసెస్లో లోకల్ ఆఫీసర్స్తో PV చేయించాము. నెక్స్ట్ డే మన ఎన్ఫోర్స్మెంట్ టీం పంపించాము. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము యాక్చువల్గా రుణపడి ఉన్నాము దట్ మేము చెప్పంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో అది చేసుకొని 30 మంది పోలీస్ ఆఫీసర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఒక రిటైర్డ్ SP గారు ఆఫీసర్ ఉన్నారు, అంతకుముందు కర్నల్ గారు ఉండే. సో నెక్స్ట్ డే ఎన్ఫోర్స్మెంట్ రేట్ జరిగేది. ఎన్ఫోర్స్మెంట్ వారు కరెక్ట్ లెక్క ఇచ్చిన తర్వాత నేను వారితో వారు నీ లెక్క ఇది ఎప్పుడు ఏం చేయమంటారు. ఫస్ట్ వార్నింగ్ నో యాక్షన్, సెకండ్ వార్నింగ్ సస్పెన్షన్. సార్ కాకినాడ పోర్ట్ని ఎందుకు ఎంచుకున్నారండి వీళ్ళు? బేసికలీ ఇది ఇక్కడ నుంచి ఒక ఈజీ రూట్ అయిపోయింది ఎక్స్పోర్ట్కి అక్కడ నుంచి. సో మన పేడీ గతంలో యాక్చువల్గా మీరు దట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బి వెరిఫైడ్. కాకినాడకి లాస్ట్ ఇయర్కి కూడా మేము మన వారిని ఎంక్వైరీ చేయించాము. ఇక్కడ నుంచి ఒక మిల్లర్కి బై నేమ్ బుకింగ్ ఉన్నది, లారీస్లో వచ్చింది అండ్ కన్సైన్మెంట్ పోయింది. సో కాకినాడ ఎందుకంటే వన్స్ యూ రీచ్ కాకినాడ తర్వాత అక్కడ నుంచి మాయమైపోతుంది, బికాస్ పోర్ట్లో వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పంపవచ్చు. అంటే కాకినాడని ఎందుకు వాళ్ళు ఎంచుకున్నారు? నియరెస్ట్ పోర్ట్ చెన్నై కూడా ఉంది కదా, ఎందుకంటే చెన్నై కూడా ఉంది మన దగ్గర. చెన్నై ఉంది, చెన్నైకి మొత్తం అది క్రాస్ చేసుకుని పోవాలి కదా. సార్ రైస్ మీద మీరు ఫోకస్ చేస్తారు, PDS మీద. ఇంకా బ్యాగ్స్ ఉంటాయి, గండి బ్యాగ్స్, దాంట్లో కూడా స్కామ్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ ఇది ఎన్ఫోర్స్ చేయడం దట్ మేము మీకు పేడీ ఇస్తే ఒక్కొక్క గింజాకి మేము అకౌంట్ తీసుకుంటాం, డిఫాల్టర్స్కి ఇవ్వము. సో ఇప్పుడైతే 362 డిఫాల్టర్స్ లాస్ట్ సీజన్ ఉంది, వాళ్ళు ఎంత చేసినా దాంట్లో ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉండే. సో లాస్ట్ వరకు మొత్తం సీజన్ వెళ్ళిపోయింది, ఒక గింజ కూడా వాళ్ళకి దొరకలేదు. అప్పుడు కొద్దిగా వాళ్ళు సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ అయినారు. దాని తర్వాత విదిన్ నెక్స్ట్ 2-3 months వీ గాట్ 408 crores పాత డ్యూస్ రికవరీ చేసాం. 408 crores. సో అది దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. తర్వాత కొన్ని చోట్లలో అసలు ఆశ్చర్యంగా ఉండేది ఈ పరిస్థితి. ఒక చోట్లో పాషా మేళాలో రేడ్ చేస్తే అక్కడ మన TG సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి స్టాంప్ ఉంది, స్టెన్సిల్స్ ఉన్నాయి, అంతా సీల్ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రైస్ తీసుకొని ఆ బ్యాగ్ పెట్టుకొని దాంట్లో కార్పొరేషన్కి సీల్ పెట్టుకొని ట్రాన్స్మిట్ చేస్తున్నారు. వారిని పట్టుకున్నాము, ఏ మిల్లర్కి కన్సైన్మెంట్ పంపిస్తారో వారిని పట్టుకున్నాము. సో అలాంటి చాలా కేసెస్ చేయడం జరిగింది. దానివల్ల PDS కంట్రోల్లో ఉంది, నిర్మూలించినామని చెప్పడం లేదు, బట్ కంట్రోల్ అయింది. సార్ మీ డిపార్ట్మెంట్ నుంచి స్కామ్స్ మీద కంట్రోల్ చేస్తున్నారు, కానీ రైతులకి ఎలాగ అవేర్నెస్ తీసుకొస్తున్నారు, రైతులకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అది వాళ్ళకి అవగాహన ముఖ్యం. మనకు ఇక్కడ దిస్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ విచ్ టచెస్ ఆల్మోస్ట్ 3 crore పీపుల్ ఈ లైఫ్ టచ్ చేస్తుంది. ఎందుకంటే రైతులు ఉంటారు, రైతులు మన అన్నదాత, వాళ్ళకి కాపాడాలి. అదేవిధంగా వారి దగ్గర నుంచి వచ్చిన సరుకు తీసుకొని పేడీ తీసుకొని మంచిగా మిల్లింగ్ చేసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2,81,00,000
ప్రజలకి అందజేయాలి. సో ఈ మొత్తం సైకిల్లో ఫస్ట్ ఎవరు అన్నదాత రైతులు. లాస్ట్ టైం మీరు చూస్తే కనుక మేము కొన్ని మీకు ఇన్సిడెంట్స్ కూడా చెప్తాము. 70-80 సెంటర్స్ నేను స్వయంగా విజిట్ చేశాను. ఓకే. 70-80 సెంటర్ డైరెక్ట్ సెంటర్లో పోయి అక్కడ ఫార్మర్తో మాట్లాడడం, ఈ స్టాఫ్తో మాట్లాడడం, సర్ప్రైజ్ చెక్ చేయడం, ఏదైతే ప్యాడీ వెళ్తుందో కరెక్ట్గా ఉందా లేదా, మన కాంటా కరెక్ట్గా ఉందా లేదా, ఇదంతా చూసి ఫార్మర్స్తో ఎప్పుడైతే మనం మాట్లాడడం మొదలు పెట్టాము, వారికి చెప్పాను ఎవరైనా తప్పు చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది దాన్ని చేయండి. అప్పటి నుంచి లాస్ట్ టైం ఫార్మర్స్ హెల్ప్ లైన్ నెంబర్కి యూజ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఆ రిజిస్టర్లో 2 days క్రితం ఎవరైతే ఇచ్చారో వారికి కాల్ చేసి అనుభవాలు ఎలా ఉన్నాయి అది చెక్ చేయడం. అచ్చా. సో మీకు పేమెంట్ అందిందా లేదా, ఏమన్నా ఇబ్బంది, అది వీడియో కూడా ఉంది, పంపిస్తాను. అంటే మీరు డైరెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తారు, ఆఫీసులో కూర్చొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ కానీ పులిస్లో కానీ మీకు అలవాటేది. సో మా అలవాటే. గ్రౌండ్లో పోకపోతే సిస్టంలో మనం పకడ్బందీగా చేయలేము.